10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మరింత పెంచాలని గత ఏడాది కన్నా ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గుముఖం పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కేడీపీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఏడాది జిల్లాలోని 10వ తరగతి ఫలితాంశంలో 65% వరకు ఉత్తీర్ణత సాధించారని, కానీ ఈసారి పరీక్షలో 90% వరకు ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ఉత్తమ ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు ముందుగా అన్ని విధాల చర్యలు చేపట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్రకు తెలిపారు. అదేవిధంగా పీయూసీలో కూడా ఉత్తమ ఫలితాంశం సాధించాలని పీయూసీ బోర్డు జిల్లా అధికారికి సూచించారు. నగర ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిలో వైద్యులు రోగులకు సరైన సమయంలో వైద్య సేవలు అందించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ಇದರಲ್ಲಿ ನೀವು ಮಾಡಲಿಕ್ಕೆ ಈಗ ನಾವೇನ್ ಮಾಡಿದೀವಿ ಸರ್ 23,400 ಮಕ್ಕಳಲ್ಲಿ ಕಲಿಕೆಯಲ್ಲಿ ಹಿಂದುಳಿದವರು ಸುಮಾರು 4,000 ಮಕ್ಕಳು ಮತ್ತು ಕೆಲವು ಗೈರುಹಾಜರಿದ್ದಾರೆ 2,000 ಮಕ್ಕಳು ಅವ್ರು ಬರೋದೇ ಇಲ್ಲ. ಆದ್ರೂ ಪರ್ಸೆಂಟೇಜ್ ಅಲ್ಲಿ ನಮಗೆ ತುಂಬಾ ತೊಂದರೆ ಆಗ್ತದೆ. ಬರೋದೇ ಇಲ್ಲ ಸರ್ ಎಕ್ಸಾಮ್ ನಾಲ್ಕು ವ್ಯವಸ್ಥೆ ಸರ್. ಅದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ನಾವು ಈ ಸರ್ ಆಲ್ ಟಿಕೆಟ್ ಕೊಡಬೇಡಿ ಅಂತ ಅವಾಗ ಕೊಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಸರ್, ಪ್ರೆಜರ್ ತಂದು ಹೆಡ್ ಮಾಸ್ಟರ್ ಮೇಲೆ ಆಲ್ ಟಿಕೆಟ್ ಕೊಡಿ ಅಂತ. ಅವ್ರು ಪಾಸ್ ಆಗೋದಿಲ್ಲ. ಬಟ್ ಆಲ್ ಟಿಕೆಟ್ಗೋಸ್ಕರ ಪ್ರೆಜರ್ ಈ ವರ್ಷ ಕಡ್ಡಾಯವಾಗಿ ಹೇಳಿದ್ವಿ ಆಲ್ ಟಿಕೆಟ್ ಕೊಡೋದಿಲ್ಲ. ಅವಾಗ 2,000 ಮೈನಸ್ ಆದ್ರೆ ಪರ್ಸೆಂಟೇಜ್ ಜಾಸ್ತಿ ಆಗ್ತದೆ. ನೆಕ್ಸ್ಟ್ ಮತ್ತೆ ಯಾವ ರೀತಿ ಟಾರ್ಗೆಟ್ ಮಾಡಿದ್ವಿ ಅಂದ್ರೆ ಕಲಿಕೆಯಲ್ಲಿ ಹಿಂದುಳಿದು ಮಾಡಿದ್ವಿ. ಪ್ರತಿ 15 ದಿವಸ ಎಕ್ಸಾಮ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಪ್ರತಿ 10 ಮಕ್ಕಳಿಗೆ ಒಬ್ಬ ಟೀಚರ್ಗೆ ವಾಟ್ಸ್ಆಪ್ ಗ್ರೂಪ್ ಮಾಡಿದ್ವಿ. ವೇಕಪ್ ಕಾಲ್ ಬೆಳಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ತಂದೆ ತಾಯಿಗೆ ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಓದಕ್ಕೆ ಕೂರಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಮತ್ತೆ